Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంత తొందరగా కాల్పుల విరమణ అంగీకారం లభిస్తుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పెహల్గాం దాడి తర్వాత మరి యుద్ధం ఆరంభమైంది. యుద్ధం పీక్ స్టేజ్లో ఉండగా అచానక్ అనుకోకుండా సర్ప్రైజ్లీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ముందుకొచ్చింది. ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతని ఆధ్వర్యంలో కూడా ఇతర రెండు దేశాల అధికారులతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరి ప్రకటించాడని చెప్పేసి వార్తల్లో న్యూస్ వస్తుంటే చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మనము యుద్ధంలో విజయం ముంగిట్లో ఉన్నాం. మనము భారత్ యుద్ధంలో విజయం ముంగిట్లో ఉన్నాం. మరి ఇలాంటప్పుడు ఇలా కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటి ముందుకు రావడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా ఒక కుట్రలాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ యుద్ధం అనేది ఒక కుట్ర. ఎట్లా అంటే యాక్చువల్గా ఈ యుద్ధం చేసింది పాకిస్తాన్ కాదు, జస్ట్ పాకిస్తాన్ని ముందల పెట్టి ఖచ్చితంగా 100% చైనా చేసింది. ఎందుకంటే ఈ J-17, J-20, JC-10 ఈ ఫైటర్ జెట్లు నడిపించింది పాకిస్తాన్ పైలట్లు కాదు. ఇది నడిపించింది, భారత్ పైన యుద్ధం చేసింది చైనా పైలట్లు. ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచారు. అదేవిధంగా PL-15 అనేటువంటి మిజైల్ కూడా చైనా నుంచి వచ్చేటువంటి మిజైల్. చైనా, టర్కీ, అజర్బైజాన్ వెనుక నుంచి ఈ యుద్ధాన్ని నడిపించారు. ఎందుకంటే టర్కీ, పాకిస్తాన్ దగ్గర డ్రోన్స్ లేవు. ఈ చిన్న చిన్న దాడులు చేయడానికి ఈ టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ని వాడింది. అంటే పరోక్షంగా ప్రపంచం లోపల 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారత్ను చూసి ఓర్వలేక పరోక్షంగా చైనా ఈ టర్కీ, అజర్బైజాన్ వెనుకుండి యుద్ధాన్ని నడిపించాయి. అయితే వాళ్ళు ఏదో అనుకున్నారు, అది ఏదో జరిగింది. భారత్ ఇంత ధీటుగా స్పందిస్తుందని చెప్పేసాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ పుల్వామా అటాకు, రియాసీ దగ్గర, యూరి దగ్గర, తర్వాత పూంచ్ సెక్టార్లో ఇట్లా అటాక్స్ చేసి మన సివిలియన్స్ను, సైన్యాన్ని చంపారు. ఇప్పుడు భారత శాంతి మంత్రం వల్లిస్తూ దాడి చేయకుండా నీరు కప్పిన విధంగా ఏదో వానపాము మందకొడిగా ఉన్నట్టుంది. కాబట్టి అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఏ విధంగానైనా భారత్ని యుద్ధంలోకి లాగాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్డ్గా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క రీజన్స్ని, కారణాలు ఒక్కొక్కటి విశ్లేషిస్తుంటే ఈ యుద్ధం ఎట్లా వచ్చిందో, దీని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో అన్ని విషయాలు క్లియర్ కట్గా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్టార్టింగ్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సంప్రదిస్తే ఏమన్నాడు, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకొని అన్నాడు. ఓకేనా, ఇదొక విషయం. అదేవిధంగా మరి పాకిస్తాను భారత్తో యుద్ధం చేస్తూ ఉంటే వెనుక నుంచి నడిపించింది చైనా. ఎందుకంటే చైనాకు ఏం లాభం అంటే ప్రపంచం లోపల భారత్ అత్యంత వేగంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. రేపో మాపో 2వ ఆర్థిక వ్యవస్థ కూడా పోయే విధంగా ఉంటుంది. కాబట్టి భారత్ను ఈ విధంగా యుద్ధం ముంగిట్లోకి లాగి $500 బిలియన్ నుంచి $1,000 బిలియన్ వరకు ఖర్చు పెడితే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. తద్వారా ఈ ఏషియా లోపల, వరల్డ్ లోపల నన్ను మించిన వాళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ పాకిస్తాన్ ముందల పెట్టి చైనా ఈ విధంగా యుద్ధం చేయించింది అనేటువంటి ఒక రూమర్ కూడా ఉన్నది. ఖచ్చితంగా ఇదే 100% రూమర్ కూడా కాదు ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం కళ్ళ ముందు ఏం కనిపిస్తుందంటే, ఈ యూరోపియన్ కంట్రీస్ నిర్వహిస్తున్నటువంటి IMF పాకిస్తాన్కు రీసెంట్గా 2 రోజుల క్రితం 11వ తారీఖు నాడు $1.8 బిలియన్ IMF రుణాన్ని మంజూరు చేసింది. ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఇప్పుడు నేను చిప్పు పట్టుకొని అడక్క తింటున్న బ్యాంకులు వచ్చి నాకు లోన్ ఇస్తాయా? ఇవ్వవు కదా. మరి పాకిస్తాన్కి లోన్ ఎట్లా ఇచ్చింది కదా, ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అంటే గోడ మీద పిల్లలాంటి వ్యవహారం. అమెరికా ఎప్పుడు కూడా భారత్కు సపోర్ట్ చేయదు. ఇంకో విషయం, అమెరికాకు ఏం భయం పట్టుకుందంటే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన యుద్ధం లోపల 8 పాకిస్తానీ ఫైటర్ జెట్స్ నేలకూలినాయి. అందులోపల 4 నుంచి 6 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. దానికి ఏం పట్టుకుందంటే, అమెరికా తయారీలో ఉన్నటువంటి ఈ యొక్క F-16 లాకెడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ యొక్క F-16 యుద్ధ విమానాలు రష్యా S-400 ధాటికి కుప్పకూలిపోయినాయి. అంటే మార్కెట్ పరంగా చూసుకుంటే రష్యా S-400, అదేవిధంగా మికోయ్ Su-30 ఉన్నాయి కదా, రఫేల్ జెట్స్ ఉన్నాయి కదా, ఏవి ఫ్రాన్స్ డెసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు తయారు చేసినటువంటి ఫ్రాన్స్వి రఫేల్ యుద్ధ విమానాలు, అదేవిధంగా మికోయ్ రష్యన్ కంపెనీ మికోయ్ Su-30, వాటి యొక్క మార్కెట్ ఎక్కడ అమాంతంగా పెరుగుతుందో. ఎట్లా అంటే భారత్ యుద్ధం గెలిచిందనుకో, ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? రష్యాకు పోతుంది, ఫ్రాన్స్కి పోతుంది.
తద్వారా ఏమవుతుంది, అరే రష్యా యొక్క S-400ను ఈ ఫ్రాన్స్ యొక్క రఫేల్ జెట్లను వాడి భారతదేశం యుద్ధంలో గెలిచింది. అమెరికా తయారు చేసినటువంటి F-16, అదేవిధంగా చైనా తయారు చేసినటువంటి JC-10, J-17, J-20 అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ దేశాల యొక్క ఎయిర్క్రాఫ్ట్లు కూలిపోయినాయి కదా. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి మార్కెట్ ఉంటుందా? ఉండదు కదా. యుద్ధంలో ఎయిర్క్రాఫ్ట్లు శత్రు దేశాల రాడార్ వ్యవస్థను తప్పించుకోకుండా నేలకూలినాయి అనుకో, వాటికి మార్కెట్ ఉంటుందా? ఉండదు. అప్పుడే డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఇద్దరి అధికారులతో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని, అంటే విజయానికి ముంగిట్లో ఉన్నటువంటి మనను అసలు మనకు కాల్పుల విరమణ ఒప్పందం మనలో సంతకం పెట్టాల్సిన అవసరమే లేదు మనకు. ఎందుకంటే ఇప్పటికీ నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ పాకిస్తాన్ లోపల మన హైదరాబాద్ సింధ్ ప్రావిన్స్ హైదరాబాద్ లోపల రణ్వీర్ తివారీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ బ్లాగర్ ఉన్నారు. ఇంకా నేను పేరు చెప్పొద్దు. అతనితోని పర్సనల్గా నేను కాంటాక్ట్లో ఉన్నాను. అంటే అతను ఒక హిందూ బ్లాగర్ అనమాట. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక హిందూ బ్లాగర్ అతనితోని కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ లోపల బీభత్సంగా దాడి చేసింది ఇండియా. అసలు ఆ పాకిస్తాన్ లోపల ఇంటర్నెట్ మొత్తం బంద్ అయిపోయింది. ఇట్లాంటి బ్లాగర్స్ వాళ్ళపైన కానివ్వండి, ఎవరైనా వీడియోలు షేర్ చేస్తే వాళ్ళపైన కఠినంగా ఆంక్షలు కూడా పాకిస్తాన్ విధించింది. అంటే ఎంతవరకు అక్కడ ధ్వంసం అయిపోయిందో విషయం ఇంకా బయటికి రాలేదు. ఇంకా రానున్న కాలంలో కూడా ముందు రోజుల్లో పూట ఇంకా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వాళ్ళ ఎయిర్ బేస్లు, ఆయిల్ ఇప్పటికే వాళ్ళు పెట్రోల్ లేక 1 వీక్ అవుతుందంట. బ్లాక్లో పెట్రోల్ ₹1000 లీటర్ దొరుకుతుందంట. అంటే అతను చెప్పినటువంటి సమాచారం ప్రకారం అనమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి టైం లోపల IMF లోన్ ఇవ్వడం కానివ్వండి, ఈ కాల్పుల విరమణ ఒప్పందం రానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే భారత్ పైన ఖచ్చితంగా కుట్ర చేసినట్టు కనిపిస్తుంది. పరోక్షంగా ఈ 2 దేశాలు చైనా, తర్వాత పాకిస్తాను, టర్కీ, వెనుక నుంచి అజర్బైజాన్ కూడా. వాళ్ళంటే మనకు ఈ అజర్బైజాన్ అర్మేనియా యుద్ధం లోపల మనం అర్మేనియాకు సపోర్ట్ చేసాం కాబట్టి అజర్బైజాను ఖచ్చితంగా మనకు శత్రువే కాబట్టి శత్రువు వాళ్ళకు మిత్రువు. అదేవిధంగా ఈ దేశాలు ఎట్లా. అదేవిధంగా ఇంకో విషయం, తెలుస్తున్న విషయం ఏంటంటే, ఈ వెనక నుంచి బ్రిటన్, అమెరికా ఖచ్చితంగా 100% వెనక నుంచి ఇవి పావులు కదిపి భారత్ను 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాకుండా, చెప్పాను కదా, $500 నుంచి $1000 బిలియన్ వరకు ఖర్చు పెట్టి. ఇప్పుడు యుద్ధం అంటే ఊరికే కాదు కదా. ఇప్పుడు ఏదో చౌకబారిన డ్రోన్స్ వస్తే వాటిని మనము అత్యంత ఖరీదైనటువంటి S-400తోని మనం దాడి చేస్తే మనకు చాలా ఖర్చు అవుతుంది కదా. సైన్యానికి డబ్బులు వెచ్చించాలి, ఆయుధాలకు డబ్బులు వెచ్చాలి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మొన్న రష్యా నుంచి ఇంకొక యుద్ధ నౌకను తీసుకున్నాము. అదేవిధంగా మళ్ళీ ఫ్రాన్స్ నుంచి ఒక 26 రఫేల్స్ కొన్నాము. అంతా అంటే రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఉండవు. తద్వారా ఏంటంటే ఆర్థిక పురోగతి మందగించిపోతుంది. తద్వారా భారత్ను మనం వెనక నెట్టొచ్చు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ప్రీ ప్లాన్తో 4 నెలల నుంచి నడుస్తుంది ప్లాన్. ఇప్పుడు విషయాన్ని చూస్తూ ఉంటే ఈ విషయం అంతా అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత మరి బార్డర్ వెంట మళ్ళీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆగలేదు కదా. డొనాల్డ్ ట్రంప్ ఏదో తూచు మంతరకాయలు అన్నట్టు చేసినటువంటి ఈ ఒప్పందం పైన అయితే భారత విజయం ముంగిట్లో ఉంది కాబట్టి ఈ కాల్పుల విరమణ ఒప్పందం పైన అంగీకరించుకుని ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మోడీ గారు కూడా ఒక మాట అన్నారు, ఈ POKను నిరభ్యంతరంగా భారత్లో కలపాలి అని. అంటే మోడీ గారు కూడా ఇట్లాంటి విషయం అనడం నాకు నచ్చలేదు. ఎట్లా అంటే, ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలంటే యుద్ధం ద్వారా ఆక్రమించుకోవాలి. యుద్ధం జరిగినప్పుడు యుద్ధం లోపల 2 దేశాలు కొట్టుకుంటే ఒక దేశం ఓడిపోతే ఒక దేశం గెలుస్తుంది. మరి ప్రజెంట్ యుద్ధం లోపల ఏ దేశం ఓడిపోయింది? ఎవరికి వాళ్ళే సంకలు జరుచుకుంటారు. మనం కూడా యుద్ధం గెలిచామని మనం అంటున్నాము, పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము యుద్ధం గెలిచాము అంటారు. మరి ఎవరు గెలిచిరు? ఇది ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ డ్రా అయినట్టు, వన్డే మ్యాచ్ డ్రా అయినట్టు, ఈ 2020 మ్యాచ్ కూడా చివరికి వచ్చి డ్రా అయినట్టు, మరి యుద్ధం కూడా అచానక్ కాల్పుల మీద ఒప్పందంతో మరి డ్రా అయినట్టు అనిపిస్తుంది. అంటే పరోక్షంగా మన సైనికులు ఎంతో విరోచితంగా పోరాడి నేవల్ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ పాకిస్తాన్ను విధ్వంసం చేసి పెట్టినాయి. ఈ విషయాలు ఇంకా బయటికి వస్తలేదు, చెప్పుకుంటూ సిగ్గుచేటు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. కానీ వాస్తవ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఈ యుద్ధంలో కూడా 90% మనం విన్ అయ్యేటువంటి ఛాన్సెసే ఉన్నాయి మనకు. ఇంకా 10% లాస్ట్లో ఎవరైనా ఇంకా ఏమైనా చేస్తే చెప్పలేము. కానీ మన సైనికుల యొక్క వీరోచిత పోరాటంతో, ఎంతోమంది సైనికుల యొక్క త్యాగపడంతో ఈ యుద్ధం మనం గెలిచేటువంటి ముంగిట్లో ఉంటే అప్పుడే అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా మనకు ఎప్పుడు కూడా వెన్నుపోటే ఉడుస్తుంది. చరిత్రను చూసుకుంటే కూడా ఇప్పుడు మనం మొన్న పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపైన, ఆర్మీ పోస్టులపైన దాడి చేసినాం, కానీ సివిలియన్స్ మీద దాడి చేయలేం. మరి పాకిస్తాన్ వాళ్ళు ఆ నియమాలకు ఏమైనా కట్టుబడి ఉన్నారా? కొన్ని యుద్ధ నియమాలు ఉంటాయి, ఆ యుద్ధ నియమాలకు కట్టుబడి. ఇప్పుడు పూర్వకాలం మహాభారత జరిగినప్పుడు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు యుద్ధం జరిగి శంకు పూరించేవాళ్ళు. అంటే చీకటి అయింది, ఇక యుద్ధం ఆపేద్దామని. మరి ఇది ఎక్కడ యుద్ధము? అర్ధరాత్రులు గడోజగతులు
మాయాయుద్ధం చేసినట్టు, అలంబసుడు ఘటోత్కచుడు ఎట్లా చేసిండ్రు నైట్లో మాయాయుద్ధం చేసినట్టు, మరి ఇప్పుడు రాక్షస యుద్ధం చేస్తున్నారు మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు. మరి దానికి ధీటుగా మనం కూడా ఒక ధర్మాత్ముడు పైన ఒక అధర్మం, అది అధర్మపరుడు యుద్ధం చేస్తే చివరికి గెలిచేది మాత్రం ధర్మమే. ప్రతి యుద్ధంలో చూసుకోండి, అధర్మం ఇక్కడ కూడా గెలవదు, ధర్మమే గెలుస్తుంది చివరికి. ధర్మం మన సైడ్ ఉంది. భారతదేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలపైన దండయాత్ర చేయలేదు, అధర్మంగా ఎవరిపైన దాడి చేయలేదు. ఏదో దాడి చేయకండి. అదేవిధంగా పడుకున్న సింహాన్ని జూలు బట్టి లేపితే కూడా ఊరుకుంటుందా? ఊరుకో. సింహంలాగా గర్జించి పాకిస్తాన్ బిత్తరపోయే విధంగా ఈసారి మాత్రం చరిత్రలో వాళ్ళు గుర్తుంచుకునే విధంగా దాడి చేసింది అసలు. ఇంకెందుకంటే యుద్ధము లైవ్ కవరేజ్ ఉండదు, చాలా మటుకు విషయాలు లైవ్ కవరేజ్ ఉండవు. ఇంకా రానున్న కాలంలో కూడా తెలుస్తుంది. కరాచీ, గ్వాదర్ ఎయిర్పోర్ట్ కానీ చాలా వరకు ఇక్కడ ఇస్లామాబాద్ నుంచి మొదలుకొని లాహోర్ వరకు, కరాచీ వరకు విధ్వంసం చేసి పెట్టింది. బ్రహ్మోస్ మిసైల్స్ వాడి రావల్పిండి ఎయిర్ బేస్ను మొత్తం తుత్తునేలు చేసింది. అదే అజార్ మసూదు అట్లాంటి వాడిది కూడా మదరసా ఉంది కదా, వాడిది మస్జిద్ అంట, అది ఒకటి లాంచ్ ప్యాడ్ లాంటిది. ఇట్లాంటి వాటిని మొత్తం భారత్ ధ్వంసం చేసింది. యుద్ధంలో మనం విజయం ముంగిట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి అలిగేషన్స్ తీసుకొచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి మన విజయావకాశాలకు తూట్లు పొడిచి డొనాల్డ్ ట్రంప్ తాతగాడు. యాక్చువల్గా అయితే యుద్ధంలో మనం విజయం సాధించేటువంటి ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ కుట్రలాగానే కనిపిస్తూ ఉంది. మరి ఇంకా రానున్న కాలంలో ఇంకేమేమి జరుగుతాయో చూడాలి.